నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జోగి రమేష్ని లిక్కర్ కేసులో ఇరికించిన తర్వాత ఇది హైకోర్టులో జోగి రమేష్ రిట్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసి ఈ కేసుని సిబిఐకి అప్పగించమని చెప్పినప్పుడు ఇరువైపులో కూడా వాదాపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు ఆంధ్రప్రదేశ్ టాప్ అఫీషియల్స్ అందరినీ కూడా అంటే మొత్తం సిఎస్ని డీజీపీని వీళ్ళందరినీ కూడా కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమనేసరికి ఒక్కసారిగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. అయితే దీని మీద ఒకవైపు ఏమో అటు వైసీపీలో కానీ టీడీపీలో కానీ అడ్వకేట్స్లో కానీ లేదు అన్నట్టయితే పోలీసు వర్గాల్లో కూడా రకరకాల చర్చలు కూడా జరుగుతున్నట్టుగా మన దృష్టికి వచ్చినప్పుడు దీని మీద ఒక లీగల్ ఆస్పెక్ట్స్లో మనం చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో సరళంగా బ్రీఫ్గా నేను చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఈ కేసు ఏమవుతుంది అనేది, టీడీపీ ప్రభుత్వం లిక్కర్ కేసుకి సంబంధించి నిజమైనటువంటి దోషులకు సంబంధించిన ఆధారాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కనిపిస్తున్నప్పటికీ కూడా పబ్లిక్ లో ఒక చర్చకి తెరలేసిన తర్వాత కూడా అంటే వివిధ వీడియోలను ఫోటోలను బట్టి అయినా కూడా ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఈ కేసులో ఇరికించినప్పుడు ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ వ్యవహారం అనేది చెప్పకనే చెప్పినట్టుగా అవుతుంది. దీని మీద అతను గుడికి వెళ్ళటం ప్రమాణాలు చేయటం ఇవన్నీ చేసినా కూడా వెనక్కి తగ్గేదే లేదని చెప్పని అతని సోదరుణ్ణి వీళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఇది మరి ఈ దర్యాప్తుకి సంబంధించి తను వేసినటువంటి దీంట్లో ఏం జరగబోతా ఉంది, అసలు ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా, ఒక పౌరుడికి దర్యాప్తు సరిగ్గా లేదని చెప్పని ఆక్షేపిస్తూ సిబిఐ ఎంక్వైరీకి కోరేటువంటి అధికారం ఉందా అనేటువంటి విషయాలను మనం స్థూలంగా పరిశీలించినప్పుడు ఏంటంటే ప్రభుత్వ దర్యాప్తు పారదర్శకంగా లేదు, ఇది రాజకీయంగా ప్రభావితమైనటువంటి కేసు అని అక్యూజ్డ్ గనక భావించినట్లయితే భారత చట్టాల ప్రకారంగా అక్యూజ్డ్ సిబిఐ విచారణ కోరవచ్చు. అయితే ఇది ఒక సాధారణమైనటువంటి హక్కు కాదు, పౌరులకు ఉండేటువంటి హక్కు లాంటి హక్కు కాదు. మరి ఎలా కోరతాడు అంటే న్యాయస్థానాన్ని కోరినప్పుడు న్యాయస్థానం కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే సిబిఐకి అప్పగించేటువంటి అవకాశం ఉంది. యాజ్ పర్ 226 ఆర్టికల్ 226 ఆర్టికల్ 32 అంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి దాఖలపరిచినటువంటి అధికారాల ప్రాతిపదిక. అంతేకాకుండా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేటువంటిది 1946 కూడా ఉంది. ఈ ప్రకారంగా కోర్టులకు ఇచ్చినటువంటి దఖలైనటువంటి ప్రత్యేక అధికారాల ప్రాతిపదికగా స్థానిక దర్యాప్తు పారదర్శకంగా లేదని నిరూపించగలిగితే అక్యూజ్డ్ అప్పుడు ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తుని ఆదేశించవచ్చు. ఇక్కడే కొంతమంది వీళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం అనుకూల వర్గాలు అయినటువంటి వాళ్ళు కొంత లీగల్ ఇది ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అంటే కన్సెంట్ లేకుండా సిబిఐ దర్యాప్తు అనేది సాధ్యం కాదు, సాధారణంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపాలి అని చెప్పని వాళ్ళు అంటున్నారు. అయితే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారంగా ఇది ఇలా ఉంది కాబట్టి సాధ్యం అవుతుంది అని చెప్పి సాధ్యాసాధ్యాల గురించి ఒక చర్చ జరుగుతుంది. కానీ కోర్టు ఆదేశించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం లేకుండా కూడా అంటే కొన్ని సాధారణమైనటువంటి కేసుల్లో ప్రభుత్వాన్ని అడుగుతారు, ప్రభుత్వం కన్సెంట్ తీసుకుంటారు, అది రొటీన్ గా జరిగే వ్యవహారం. బట్ ఎక్సెప్షనల్ కేసెస్ లో ప్రభుత్వం యొక్క అనుమతితో సంబంధం లేకుండా సిబిఐ దర్యాప్తు చేపట్టవచ్చు. ఇది కోర్టుకు ఉన్నటువంటి అధికారం. హైకోర్టు ఏం చేసింది, ఇప్పుడు సీనియర్ పోలీస్ అధికారులు టాప్ అఫీషియల్స్ ఈ ఆరోపణలకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ డీజీపీకి ఇచ్చిందనమాట, దాఖలు చేయాలని చెప్పాను. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ పిటిషన్ లేవనెత్తినటువంటి ఈ ఆరోపణలకు వీళ్ళు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. అంటే ఖచ్చితంగా ఇది వీళ్ళకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకని దర్యాప్తు అసలు ఎలా సాగుతుందో వీళ్ళు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రకారంగా కోర్టుకి కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి. అంటే ఏంటి, మాకు ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఫలానా ఆధారాలతో ఇతను ఇలా చేశాడు, ఇందులో ఇరుక్కున్నాడు అని ఆ ఆధారాలను చూపించాలి. కానీ ఇక్కడ జోగి రమేష్ ని ఇరికించినటువంటిది ఏంటి అంటే అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో అతగాడు చెప్పినటువంటి వీడియో ప్రాతిపదికగా బేస్ చేసుకొని చేయటం అనేది అసలు ఇట్ ఈస్ అబ్సర్డ్. భారతదేశంలో న్యాయానికి సంబంధించినటువంటి దేంట్లో కూడా అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పాడు కదా అని చెప్పని ఫలానా వాడు చెప్పాడు నన్ను హత్య చేయమని చెప్పని అందుకని చేశానంటే వాడిని తీసుకొచ్చి పెట్టడం అనేది కాదు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు సమగ్రమైనటువంటి ఆధారాలతో మాత్రమే చేయాలి. అలాంటి ఆధారాలు ఇప్పుడు ఈ అధికారులు సేకరించగలుగుతారా, సబ్మిట్ చేయగలుగుతారా అనేది ఒక పాయింట్. తర్వాత అసలు ఈ సిబిఐ అడిగాడు ఇతను, ఈ సిబిఐకి సంబంధించి అవతల పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటి, అసలు అలాంటి అధికారం లేదు అని చెప్పని వాదించకపోతే కోర్టు
సున్నితంగా దాన్ని వినలేదు. ఇలాంటి కొన్ని అసలు కేసులు ఏమైనా ఉన్నాయా దేశవ్యాప్తంగా? మనకు తెలిసినటువంటి కేసులే చాలా వరకు, అంటే చాలా మందికి రాజకీయ స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిన కేసులే ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు. రాష్ట్రంలో ఉండేటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బలంగా ఉంది కాబట్టి తనకి వ్యతిరేకంగా ఇది సిబిఐ పరిధిలోకి వెళ్ళింది. అదేవిధంగా మాయావతి తాజ్ కారిడార్ కేసు చాలా మందికి తెలిసిందే. కరప్షన్ కి సంబంధించినటువంటి కేసు. దాంట్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి భావించినప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. అదేవిధంగా ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున మీడియాలో అల్లరైనటువంటిది నారదా స్టింగ్ ఆపరేషన్. మంత్రుల మీద నిష్పాక్షిక విచారణ అవసరం అని చెప్పిన నారదా స్టింగ్ ఆపరేషన్ లో కూడా సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది వేయటం జరిగింది. ఇక చాలా మందికి తెలిసినటువంటిది ఏంటి అన్నట్టయితే లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసు. ఈ బీహార్ లో పశుగ్రాసం కొనుగోలులో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయనేటువంటి కేసు కూడా రాష్ట్ర పోలీసు పరిధుల్లో ఉంటే వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎందుకంటే పరిపాలన వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇది సిబిఐ దర్యాప్తు జరిగింది. మరొక ఆసక్తికరమైనటువంటి కేసు ఉంది. అదేంటంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు. బీహార్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ దాని మీద ముంబై పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదు అని చెప్పని భావించడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కూడా సిబిఐకి అప్పగించారు. ఇక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దరఖాస్తు కేసు ఒకటి ఉంది కర్ణాటకకి సంబంధించి. కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా విఐపి కేసుల్లో దర్యాప్తు సరిగా జరగదు. డెఫినెట్ గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నది ఆదర్శ్ కుంభకోణం. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో కూడా, అంటే ముంబైలో యుద్ధ వీరుల కోసం ఉపయోగించినటువంటి ప్లాట్లలో అక్రమం జరిగిందనేది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన కేసు ఇది. అప్పుడు మహారాష్ట్ర పోలీసుల యొక్క దర్యాప్తు పారదర్శకంగా లేదనే ఆరోపణలు వచ్చినప్పుడు ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కేసులు మనకి ఉన్నాయి దేశంలో. కాబట్టి ఇది అసాధ్యం, ఇది అలాంటి అవకాశం లేదు అనేటువంటి వాదన అయితే ఈజీగా తీసేయచ్చు ఇప్పుడు మనం చెప్పిన దీని ప్రకారంగా. కాబట్టి స్థానిక అయితే ఇక్కడ ఇదే ఇంకొక చాలా ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. స్థానిక దర్యాప్తు ప్రభుత్వ ప్రభావంతో జరుగుతుందా అనే దాని మీద జోగి రమేష్ లిక్కర్ కేసుకు సంబంధించి హైకోర్టుకి చెప్పడం అయితే జరిగింది. ప్రాథమికంగా కొన్ని సాక్ష్యాలు వాటికి సంబంధించిన ప్రిలిమినరీగా అయితే చెప్పారు. కానీ తదనంతరం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే సిబిఐ విచారణ కోరడానికి ఆ అక్యూజ్డ్ దగ్గర కొన్ని కన్స్ట్రక్టివ్ ఎవిడెన్సెస్ అనేటువంటి ఉండాలి. అంటే ఏంటి, స్థానిక పోలీసులు వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో రాజకీయ ప్రభావంతో వాళ్ళు పనిచేస్తున్నారు, రాజకీయ ఒత్తిడులతోనే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు, కొన్ని సాక్ష్యాలను దాచేస్తున్నారు, అసలైనటువంటి దోషులను కాపాడుతున్నారు, దర్యాప్తులు ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి, ఇది ప్రజా ప్రయోజనం ఉన్న కేసు, దీన్ని కేవలం ఒక లిక్కర్ కేసుగా చూడడానికి వీల్లేదనేటువంటి అంశాలకు సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ ఎవిడెన్సెస్ ని సబ్మిట్ చేయగలగాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏమని, సిబిఐ దర్యాప్తు అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, అంటే సాధారణమైనటువంటి పరిస్థితులు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎవిడెన్సెస్ అన్ని ఇతను ఎప్పుడైతే సబ్మిట్ చేయగలుగుతాడో ఖచ్చితంగా అది అప్పుడు సిబిఐ దర్యాప్తు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇందులో చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది సగటు మనిషికి కూడా ఇదేం జరిగింది అనేది, మ్యానిపులేషన్ ఇదంతా కూడా. డెఫినెట్ గా ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే పొలిటికల్ గా చెప్పాలంటే ఇరికించబోయి ఇరుక్కున్నారు. ఇది రేపు పొద్దున ఏమవుతుందనేది అయితే మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి అంశాల ప్రాతిపదికగా చాలా ఆసక్తికరమైనటువంటి ఇది. అందుకని బూమరాంగ్ అని చెప్పి అంటాం కదా, ఈ కేసులో ఖచ్చితంగా ప్రభుత్వం అనే బదులు ఏంటంటే తెలుగుదేశం ఇరికించబోయి ఇరుక్కుంటుందా అనే దాని మీద అయితే డెఫినెట్ గా చెప్పాలి. దీనికి సంబంధించి కొసమెరుపుగా అనుకున్నట్టుగా అన్ని కూడా జరిగినట్లయితే, ఈ సాక్ష్యాధారాలను జోగి రమేష్ అన్ని కూడా సబ్మిట్ చేయగలిగితే చివరికి జరిగే పరిస్థితి ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంటుంది, అత్తారింటికి దారేదిలో, నువ్వు ఎక్కడ మొదలయ్యావో తిరిగి అక్కడే ఉంటావని చెప్పని అంటాడు. అట్లా ఏ లిక్కర్ కేసులో అయితే ప్రత్యర్థులను ఇరికించాలనుకుంటారో తిరిగి ఆ లిక్కర్ కేసులోని ఇరుక్కునేటువంటి అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఈ కేసు ద్వారానైతే చెప్పచ్చు. అది చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వై టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.